హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి సలీం ఫ్రమ్ సలీం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి వడ గ్రేవీ కర్రీ కోసం ముందుగా ప్రిపేర్ చేసిన వడను తీసుకోవాలి. ఆనియన్స్ను టమాటోస్ను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి. మూత తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడని అందులో యాడ్ చేసుకోవాలి. కూర కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి.
కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.